మనం మామూలుగా మన ఇంట్లో ఇప్పుడు వేస్ట్ కిచెన్ వేస్ట్ అదంతా వస్తుంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ నుంచి మనము ఉపయోగపడేటట్లుగా ఎరువులాగా తయారు చేసుకోవచ్చు. దానివల్ల ఏంటి అంటే, ఒకటి ఈ వేస్ట్ ఇక్కడ బయటకు ఎక్కడికో పంపించేసేసి ఇలా ఎక్కడికో అది మళ్ళీ ఇంకొక వేస్ట్ ఇంకొక పాయింట్లో లేకుండా ఉండటం ఒకటి. ఇంకోటి యూస్ఫుల్గా ఉండేదాన్ని మనం ఎరువుగా మార్చుకోవటం ద్వారా మన ఇంట్లో మనమే కిచెన్ గార్డెన్ లైక్ దట్ గీతా గారు మళ్ళీ ఇందాక రాజలక్ష్మి గారు ఇద్దరిలో కూడా మనం చూసాము. ఇంట్లోనే ఉన్న కొంచెం స్పేస్లో చక్కగా టెర్రస్ గార్డెన్స్ అవి ఎట్లా పెట్టుకున్నారో వాటన్నిటికీ మనం ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అయితే అందరికీ అపోహలు ఉంటాయి కదా, ఇళ్ళల్లోనే మనం కుళ్ళిపోతాయి కదా, అవి కుళ్ళిపోయి అలా స్మెల్ వస్తుంది అలా ఎలా అని. అలా కాకుండా హోమ్ కంపోస్టింగ్ అనేది మనం ఎట్లా చేసుకోవచ్చు అనేది చూద్దాము. మనం ఫస్ట్ ఏంటంటే కొంచెం ఒక లేయర్ ఫస్ట్ కోకో పిట్ వేసుకోవాలి. కోకో పిట్ అంటే ఎందుకు అంటే జస్ట్ ఇట్లా కింద బెడ్ లాగా అనమాట. ఒక బెడ్ తయారు చేసుకుంటాము. బెడ్ తయారు చేసుకొని ఇది ఒక లేయర్ లాగా పెట్టుకుంటాము. ఆ లేయర్ లాగా పెట్టుకున్న తర్వాత ఆ రోజు మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ కావచ్చు, ఫ్రూట్స్ అవి తిన్న తర్వాత ఆ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని మనము స్మాష్ చేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదా, ఇప్పుడు ఇవన్నీ ఆ చిన్న చిన్న ముక్కలుగా ఉన్నదాన్ని దీనిపైన ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాం. స్ప్రెడ్ చేసుకొని ఆ రోజు వచ్చిన వేస్ట్ మళ్ళీ దానిపైన ఒక చిన్న లేయర్గా ఈ కోకో పిట్ వేసుకుంటాం. ఇది ఈ కోకో పిట్ అంటే అది ఎక్కడ దొరికిద్దో ఏంటో అంటారు. కొబ్బరి పీచు సంబంధించిన అది పొడి అంతే, కానీ అదే తెచ్చుకోవాలని లేదు. దాని కింద మనము ఇట్లాంటి ఎండిపోయిన ఆకులు ఉంటే స్మాష్ చేసుకున్నాం, అదే చిన్నగా ఇట్లా పెట్టేసుకొని అయ్యైనా జరుపుకోవచ్చు. ఇవి ఎందుకు అంటే ఇది పెట్టుకోవటము అది మనకి చూడటానికి కావచ్చు, ఏదైనా పెట్టినా కావచ్చు, స్మెల్ కానీ అలా రాకుండా కింద పైన లేయర్గా ఉండటం ద్వారా మనకి ఈ కిచెన్ వేస్ట్ అనేది మనకి ఎటువంటి స్మెల్ రాకుండా అలా అవుతుంది. ఇలా ప్రతిరోజు మనము ఆ రోజు మన ఇంట్లో వచ్చిన వ్యర్థాలని కింద లేయర్ లాగా అది వేసుకోవటము, ఈ కోకో పిట్ కానీ ఇది కానీ వేసుకోవటము, ఈ వేస్ట్ వేసుకోవటం, పైన పెట్టుకోవటం, అలా చేసుకుంటూ కొంచెం త్వరగా కావాలంటే ఎనాక్లం పౌడర్ అని ఉంటుందన్నమాట. అంటే అది బయో ఎంజైమ్ లాంటిది, అది కొంచెం వేస్తే త్వరగా మనకి మెన్యూర్ అవుతుంది. ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 30 days నిండిపోతే దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇంకొక డబ్బా ఉంది దాన్ని వాడుకుంటాము. సేమ్ ఇదే పెట్టుకుంటాం. అది 30 రోజులు నిండిపోయే లోపల ఇది పూర్తి స్థాయిలో ఎరువుగా అయిపోతుంది అనమాట. ఆ ఎరువుని మనము మన ఇంట్లో ఇక్కడ పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళ చిన్న అసలు కిచెన్ గార్డెన్స్ అని పౌష్టికాహార లోపంతో మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారు. ఎవరికైనా మనం టెస్ట్ చేయించుకోండి, అదేంటంటే హెమోగ్లోబిన్ లోపం, రక్తహీనత, రక్తం తక్కువ ఉంది అనుకుంటారు. ఆ రక్తం తక్కువ ఉండడానికి మెయిన్ కారణము ఏంటంటే వెజిటబుల్స్ తినం మనం. ఆకుకూరలు ఇళ్ళల్లో పెంచిన ఆకుకూరల్ని చక్కగా మనం పెంచుకొని పాలకూర, తోటకూర ఇలాంటి, లేకపోతే మెంతి కూర ఇలాంటివి చిన్న కుండీల్లోనే ఇప్పుడు మనం చూసినట్టు పెంచుకొని వాటికి ఎరువు లాంటిది వేసుకుంటే చక్కగా వాటితో మనకు ఆరోగ్యం కూడా వచ్చింది. సో ఒకవైపు మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మన ఇంట్లో మన ఆరోగ్యాన్ని పెంచుకునేటట్లు కిచెన్ గార్డెన్ ఇట్లాంటి చేసుకునేటట్లుగా ఈ హోమ్ కంపోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. మనందరము మహిళలంతా మనం ముందుకు వచ్చేసేసి ఈ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను